గొప్ప వ్యక్తే గురువు. అది మీరు అయినందుకు మీ భాగ్యంగా అభివృద్ధి పరచుకోవాలని ఆలోచిస్తున్న ఈ సమాజంలో అందరి బిడ్డలు తన బిడ్డలే అని భావించి విశాల హృదయంతో వారిని ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తున్న మీరు ధన్యజీవులు. సావిత్రిబాయి పూలే సరైన అపస్మా ఏదైతే బెస్ట్ ఉపాధ్యాయులది ఈరోజు ఈ కార్యక్రమం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోవటం, దానికి నన్ను కూడా మీలో ఒకరిగా గుర్తించి నన్ను కూడా పిలవటం, అదేవిధంగా మా మిస్సెస్ను కూడా ఎక్కువ టీచర్స్ వస్తున్నారు, ఖచ్చితంగా ఆమె కూడా రావాలి అని చెప్పి మన వాళ్ళు చెప్పేసి ఆమెను కూడా రమ్మంటాం. చాలా సంతోషం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీనికి సభా అధ్యక్షులు గౌరవనీయులు మాధవరావు గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు హనుమంతరావు గారు, సుబ్బారావు గారు, మల్లికార్జున రెడ్డి గారు, అదేవిధంగా రంగస్వామి రెడ్డి గారు, కొల్లూరి శ్రీనివాసరావు గారు, మురళీకృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా చాలామంది పైన పెద్దలకి, అదేవిధంగా అక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులు అనేది మన సమాజంలో ఒక ప్రత్యేకత ఉండేది. ఎందుకంటే సమాజం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, పాఠాలు చెప్పి ఒక క్రమశిక్షణగా పెంచి సమాజానికి పంపించేది ఉపాధ్యాయులు. కాబట్టి ఉపాధ్యాయులు అంటే కూడా మాకు కూడా చాలా ఇష్టం. దానికోసమే మనకి ఎప్పుడైతే టీచర్స్ డే వస్తుందో అప్పుడు ప్రతి ఏటా కూడా ప్రతి స్కూల్స్ కూడా నేను స్వీట్స్ పంపించేవాళ్ళం, ప్రతి టీచర్కి ఇచ్చేవాళ్ళం. నా కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళం. మొన్నేమో చేయలేకపోయాం. నేనేమో అక్కడ నాకు ఒక 42 డివిజన్స్ అక్కడ కేటాయించారు. ఆడేమో అన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, వరద బాధ్యతలు మీకు అన్ని అందరూ కూడా చూస్తూ ఉన్నాం, అనేక సమస్యల్లో ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే ఉండటం, రోజు కూడా పర్యవేక్షించటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా స్ట్రీమ్లైన్ కాదా, ఇంకా 2-3 రోజుల్లో దాదాపు స్ట్రీమ్లైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికోసం నేను అక్కడ ఉండటం వల్ల ఈసారి అరేంజ్ చేయలేకపోయాను. తప్పకుండా ఈసారి వచ్చేకి ప్రైవేట్ లేదు, గవర్నమెంట్ లేదు, అందరికీ కూడా టీచర్స్కి నా వంతు నేను తప్పకుండా స్వీట్స్ పంపించి మీ గౌరవాన్ని మీకు ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలామంది ఎలక్షన్లప్పుడు కూడా మేము ప్రచారం చేసేటప్పుడు ఇండైరెక్ట్గా కానీ వాళ్ళు కూడా చాలామంది మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. పట్టాల ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీరు తప్పకుండా కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి అసోసియేషన్ తరఫున మీరు ఏదైనా చెప్పండి, తప్పకుండా చేద్దాం. ఇది మన ప్రభుత్వం కాబట్టి మీ అందరూ కూడా మనది అనుకొని ఏదున్నా కూడా మీరు చెప్పండి, నా వంతు నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా మీకు మరోసారి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు 8 నియోజకవర్గాల నుంచి అందరూ కూడా టీచర్స్ అంతా కూడా ఇక్కడ గెట్ టుగెదర్ అవటం, అందరూ ఆదివారం అవటం, ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎప్పుడు కూడా ఒక దగ్గర ఇలా కలుసుకుంటా ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి అక్కడ ఉండే మంచి సాంప్రదాయంగా ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా మన వాళ్ళంతా కూడా ఎప్పుడు కలిసే వాళ్ళే, మేము లోకల్గా అన్నీ కూడా కలుస్తూ ఉంటారు. అన్ని సమస్యలు కూడా ఏదైనా ఉన్నా కూడా చెప్తూ ఉంటారు. అవి ఏమి ఉన్నా కూడా భవిష్యత్తులో ఇంకా ఏది కూడా మనకి ఇబ్బంది లేకుండా నా వంతు నేను, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాస్ట్ 5 years. అవన్నీ కూడా నాకు తెలిసిన విషయాలే. అవి కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా ఆనందం